అయిందని 101% నేను సర్టిఫై చేస్తున్నా. నేను గ్రౌండ్ లెవెల్లో ఎంక్వైరీ చేసిన. కిషన్ రెడ్డి గారి స్టేట్మెంట్ చూసినాక పొద్దున్న లేచిన కానీ మా సంగారెడ్డికి ఫోన్ చేసి సంగారెడ్డి చేసిన అక్కడక్కడ కొన్ని నియోజకవర్గాలకు ఫోన్ చేశాను. నేను ఏంది అని అడిగిన. అన్న లేదన్నా 100% అధికారులు ప్రతి ఇంటి కాడ కూర్చున్నాను. పక్కకి నా భార్య కూర్చుంది నిర్మల. ఆమె ఇనుకుంటా అన్నది లేదు, ఒక్కొక్క ఇంట్లో గంట కూడా కూర్చున్నారు, గంటన్నర కూర్చున్నారు అధికారులు పోయి. ఆ రకంగా సర్వే జరిగిందని నా భార్య కూడా చెప్పింది. అంటే నేను అన్ని గ్రౌండ్లో చెక్ చేస్తా. ఇవన్నీ ఉత్తగా వచ్చి మాట్లాడ కిషన్ రెడ్డి గారితో ఫీడ్బ్యాక్ లేకుండా వచ్చి మాట్లాడాను, ఫీడ్బ్యాక్ తీసుకొని వచ్చి మాట్లాడతాను నేను. అందుకే నేనేమంటున్నానంటే ఆ సర్వే జరిగిన ఆ నెల రోజులు ఆయన ఢిల్లీ నుండి తెలంగాణ ప్రజలను ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నారు అని నేను ప్రశ్నిస్తున్నా కిషన్ రెడ్డి గారిని. 2 సార్లు కాదు, ఒక్కొక్కరికి 3 సార్లు కూడా పోయిర్రు. ఏమైందంటే ఇక ప్రతి ఒక్కరు కొంత అనుమానాలు కాదు, కొందరు క్వశ్చన్స్ వేస్తుంటే అందుకే అంటే తెలంగాణలో సర్వేకి సంబంధించి అధికారులకు ఎన్నిసార్లైనా మీరు పోవచ్చు, సర్వే చేయొచ్చు, ఎవరు అడిగినా వాళ్ళకు తగ్గట్టుగా సర్వే కూడా దగ్గరుండి చెయ్యండి అని సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ మినిస్టర్లు ఇచ్చిన డైరెక్షన్స్ అవన్నీ.